సితారే జమీన్ పర్ సినిమాతో హిట్ కొట్టారు అమీర్ ఖాన్. కొన్నేళ్లుగా సక్సెస్ చూడని ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సినిమాకి ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగాను బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అమీర్ సినిమా. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా విడుదలకు ముందు అన్ని ఇబ్బందులే. ఒకవైపు బాయ్కాట్ ఎఫెక్ట్, మరోవైపు ఆడియన్స్ థియేటర్స్ కి రాని పరిస్థితి. వీటన్నింటికి మించి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అమీర్ నుంచి వచ్చిన సినిమా. దీంతో మునుపటి అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్నంత హైప్ ఎక్కడా సితారే జమీన్ పర్ సినిమా మీద కనిపించలేదు. దీంతో ఈ సినిమాతో అమీర్ ఖాన్ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అని బాలీవుడ్ పెట్టుకున్న డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేసింది సినిమా సక్సెస్. పబ్లిక్ పాజిటివ్ టాక్ తో కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది సితారే జమీన్ పర్ సినిమా. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియాలో డే 1 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లో 13 కోట్లు వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అయిన 2 రోజుల్లో 50 కోట్లు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల 90 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ 88.79% పెరిగినట్లు సమాచారం. ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఆడియన్స్. కానీ సితారే జమీన్ పర్ సినిమా విడుదలకు ముందు ఆ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఎందుకంటే అమీర్ ఖాన్ కి 7 ఏళ్లుగా సక్సెస్ లేదు. దంగల్తో 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అమీర్ నెక్స్ట్ సినిమాలకు మినిమం వసూళ్లు కూడా రాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా సినిమా బాయ్కాట్ ఎఫెక్ట్ తో డిజాస్టర్ అయింది. ఇదే ఎఫెక్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన సితారే జమీన్ పర్ మాత్రం పాజిటివ్ టాక్ తో కోట్లు కొల్లగొడుతోంది. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కి అమీర్ ఖాన్ సినిమా కళ తీసుకొచ్చిందంటున్నారు జనాలు.